ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఫోటో మ్యాచ్ ఎడిటింగ్ అయితే చేయబోతున్నాం. చాలా బాగుంటది. ఇది నేను హిందీలో ఒక వీడియో చూసిన. దాన్ని బట్టి ఈ వీడియో అయితే చేసిన. బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా సింపుల్‌గా అమేజింగ్‌గా ఉంటది. వీలుంటే మాత్రం 100% ట్రై చేసుకోవాలి మీకు. ఎందుకంటే కొంచెం మధ్యలో మధ్యలో అయితే నేను మ్యూట్‌లో పెట్టాను కానీ పర్ఫెక్ట్‌గా ఉంటది వీడియో అనేది. ఆ మ్యాచింగ్ అనేది చాలా బాగుంటది. మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అనుపమ ఫోటోస్ అయితే చాలా ఉన్నాయి. మాక్సిమం చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు. గర్ల్స్ దగ్గర అయితే మాక్సిమం చాలా ఫోటోస్ ఉంటది. ఐడియా ఉంటే ట్రై చేయండి. ట్రెండింగ్‌లో ఉంది. ఓకేనా? డెఫినెట్‌లీ ఈ వీడియోకి మీకు రీచ్ డెఫినెట్‌లీ వస్తది ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నా అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నా వీడియోస్ ఇప్పుడు చేసే వీడియోస్ అన్నీ మాక్సిమం పెడుతుంటాను కదా! మాక్సిమం నా వీడియోస్‌కి వ్యూస్ అనేది మీకు అనుకోవచ్చు బాగానే వస్తుందని. నా వీడియోస్ కంటే మన ఫాలోవర్స్ చాలామంది వీడియోస్ అయితే వైరల్ అయినాయి. చాలా అంటే చాలా, ఒకటి కాదు, 2 కాదు. ప్రతి ఒక్క వీడియో వైరల్ అవుతది. ఎందుకంటే 100లో ఒకరికైనా 100% వైరల్ అవుతుంది. ఆ ఒకరు నువ్వవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, కానీ బెటర్ ఉంటది. వీలుంటే ట్రై చేయండి. కాబట్టి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటది. ఓకేనా? మీరు మర్చిపోకుండా కంటిన్యూ చేయండి. డెమోస్ పెట్టండి. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు దీని గురించి వదిలేద్దాం కానీ, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానికంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ జోలికెళ్ళొచ్చు మీరు. మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ అయితే ఇస్తాను మీకు. అవి హార్ట్ వీడియోసే ఉంటది. అంటే మధ్యలో చూసారు కదా! హార్ట్ అనేది వస్తుంటది. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఫస్ట్ మీరు ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే చెప్తాను. ఇందులో మాక్సిమం అనేది ఈ కట్స్ అనేది ఎన్ని ఉన్నాయంటే ఫోటోస్ నేను ఒకసారి కౌంట్ చేస్తా. అన్ని ఫోటోస్ మాక్సిమం చాలా మంది దగ్గర ఉండదు. సేమ్ మ్యాచింగ్ ఫోటోస్ అయితే అసలు ఉండదు. మాక్సిమం 17 ఫోటోస్ ఉన్నాయి. 17 ఫోటోస్ అవసరం లేదబ్బా మనకు. ఒక 3 ఫోటోస్ ఉంటే సెట్ అయిపోతది. సేమ్ ఉన్న ఫోటోస్ అనేది ఒక 3 ఫోటోస్ ఉంటే సెట్ అయిపోతది. ఫస్ట్ ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ ఫోటో అయితే ఉంది ఇక్కడ మనకు. ఆ ఫోటోని అలాగే ఉంచండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మన ఫోటో సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు. నేను వేరే ఫోటోనే పెడతాను చూడండి మీరు. అనుపమ ఒక ఫోటో తీసుకుంటా. చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఫోటో తీసుకుంటున్నా. దీన్ని మనం ఇక్కడ చూడండి. ఇక్కడ షేప్ అనేది ఇక్కడ వరకే ఉంది. కాబట్టి మనం ఎండింగ్ వరకు జరుపుకోవాలి చెప్తాను. ఇప్పుడు దీన్ని కిందికి తీసుకురండి. తీసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి వెళ్ళి ఓపాసిటీ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫేస్ కట్‌కి కరెక్ట్‌గా మ్యాచింగ్ చేసుకుందాం మనం. ఓకేనా? ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అది మనం కరెక్ట్‌గా మ్యాచింగ్ చేసుకుందాం. కావాలంటే ఇది షేప్ ఉందో అది హైడ్ చేసేయండి కొంచెం. కొంచెం షేప్ హైడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఓపాసిటీ కొంచెం తక్కువ చేసిన ఈ ఫోటోకి కరెక్ట్‌గా మ్యాచ్ చేస్తా చూడండి. కరెక్ట్‌గా అయితే మ్యాచ్ చేసిన. కరెక్ట్‌గా అనుపమ ఫోటో కాబట్టి మ్యాచింగ్ అయిపోయింది. మీ ఫోటో మ్యాచింగ్ కాకపోతే కానీ ఫేస్ కట్ అనేది కరెక్ట్‌గా కార్నర్ అంటే ఆబ్జెక్ట్ ఏది ఫేస్ ఎక్కడైతే ఉందో అదే దాంట్లో అయితే ఉండాలి. దాని తర్వాత ఈ ఓపాసిటీ మొత్తం పెంచాను. ఈ షేప్‌ని మనం హైడ్ చేసినాం కదా! హైడ్ తీసేయండి. వీలుంటే టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోండి మీరు. ఫోటో కొంచెం కవర్ అవుతుంది. ఇప్పుడు మనం అనుపమ ఫోటో డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. కింద ఫోటో అంటున్నా. ఇప్పుడు డిలీట్ చేసిన ఈ ఫోటో సెట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి. ఈ ఫోటో కరెక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది. మీరు ఇంకా ఎక్కువ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఫోటోకి మ్యాచింగ్ చేద్దాం. ఓకేనా? మ్యాచింగ్ చేయాలంటే ఏం లేదు. మీరు ఫోటోస్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. వేరే ఫోటో పెట్టి ఈ ఫోటో ఉంది. దీన్ని పెడితే ఈ ఫోటో సెట్ కాలేదు. నో ప్రాబ్లమ్. దీన్ని మనం సెట్ చేసుకుందాం. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఇలా కొంచెం లోపలికైతే జరుపుతున్నా. ఫింగర్ తోటే చేయండి. మళ్ళీ ఎందుకు? ఫింగర్ ఉంది కదా! 2 ఫింగర్స్ తోటి ఇలా మీరు జరుపుకోవచ్చు. చూసుకోండి ఇలా. ఫస్ట్ ఫోటో అయిపోయింది. ఓకే. మళ్ళీ సెకండ్ ఫోటో తీసుకొని ఒక 3 ఫోటోస్ మ్యాచింగ్ ఫోటోస్ ఉంటే సరిపోతది. మీరు మళ్ళీ అంత ఫోటోస్ అవసరమే లేదు అన్ని ఫోటోస్. మీరు అన్ని ఫోటోస్ ఎక్కడి నుంచి తీస్తారు కానీ ఉంటే మంచిది. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకు? చూడండి. మ్యాచింగ్ చేసినా కదా! ఇలా. కొంచెం ఓపికతోటి చేసుకుంటే ఫోటోస్ అనేది బాగా మ్యాచింగ్ అయిపోతది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం కరెక్ట్‌గా రివీల్ అయిపోతది అది. ఒకటి చూడండి. ఓకే. రివీల్ అయిపోతది. నేను డిస్క్రిప్షన్‌లో హార్ట్ వీడియో అయితే ఒకటి ఇచ్చాను కదా! అది హార్ట్ సింబల్‌ది. ఇది కొంచెం జూమ్ చేస్తున్నా. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. దీన్ని కొంచెం స్పీడ్‌లోకెళ్ళి ఇలాగైతే కొంచెం జూమ్ చేద్దాం. ఆ బ్లాస్ట్ అనేది ఫోటో కరెక్ట్‌గా ఎక్కడైతే వస్తదో అక్కడ బ్లాస్ట్ అయిపోతది. ఇప్పుడు మనకు తర్వాత కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఇవి మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి వన్ బై వన్
కొంచెం టైం ఉంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసి వీడియోని మీరు ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జై హింద్.